హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను కాంచీపురం ఇడ్లీ. ఈ కాంచీపురం ఇడ్లీ తమిళనాడు కాంచీపురం వరదరాజన్ టెంపుల్లో ప్రసాదంగా ఇస్తారండి. అక్కడ చాలా ఫేమస్, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ కాంచీపురం ఇడ్లీని మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం ఇడ్లీ రవ్వను కాకుండా ఇడ్లీ బియ్యం తీసుకుంటామండి. ఇవి మీకు సూపర్ మార్కెట్లో ఉంటాయి. ఇడ్లీ బియ్యం, వీటితో మనం రెగ్యులర్ ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ బియ్యం 1 కప్ తీసుకున్నానండి, ఇడ్లీ బియ్యాన్ని. ఇవి కొంచెం ఇలా చిన్నగా లావుగా ఉంటాయి. తర్వాత మన రెగ్యులర్ రైస్ని 1 కప్ తీసుకున్నాను. అలాగే మినప్పప్పుని 1 కప్, 3 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని వీటిని 7 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది పిండి ఫర్మెంట్ అవ్వాలండి, పులవబెట్టాలి. ఒక 7-6 గంటల తర్వాత మనం ఇడ్లీలు చేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు తీసుకున్నాను. వీటితో మనం పోపు తయారు చేసుకోవాలి. ముందుగా ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత జీడిపప్పు వేసుకొని జీడిపప్పు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, లేకపోతే తురిమేసుకోండి. అలాగే జీలకర్ర పొడి, మిరియాల పొడి. ఈ జీలకర్ర పొడి, మిరియాల పొడిని కూడా మరీ ఫైన్ పౌడర్లా అక్కర్లేదండి, కొంచెం బరక్కానే ఉంటుంది, లైట్గా దంచేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇడ్లీ పిండి ఒక 7-6 గంటల తర్వాత అయితే కొంచెం ఫర్మెంట్ అవుతుంది కదా. తర్వాత ఇందులో మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని అందులో ఉప్పు, కొంచెం సోడా ఉప్పు కూడా వేసేసుకొని, పిండి అయితే మీకు మరీ ఎక్కువ తిక్కుగా అక్కర్లేదండి, కొంచెం చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్న పోపును వేసేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని, ఈ కాంచీపురం ఇడ్లీని మనం రెగ్యులర్ ఇడ్లీ ప్లేట్లలో వేయరండి. ఇలా పొడుగ్గా ఉండే వెజల్స్ సపరేట్గా ఉంటాయి వీటికి. బట్ మన దగ్గర అవి అవైలబిలిటీ ఉండవు కాబట్టి మనం గ్లాసుల్లో కానీ, మన ఇళ్ళల్లో కొంచెం చిన్న టిఫిన్స్ ఉంటాయి చూడండి, అలాంటి వాటిల్లో కానీ లేకపోతే గిన్నెల్లో కానీ వేసేసుకోవచ్చు. వీటిని నేను గ్లాస్ అయితే పర్ఫెక్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే, గ్లాస్కి కొంచెం నెయ్యి వేసేసుకొని గ్రీజ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం పెద్ద గ్లాసులో లేకపోతే పెద్ద బౌల్స్లో తీసుకోండి. వీటిని నెయ్యి రాసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా ఇడ్లీని ఎలా ఆవిరి మీద ఉడికిస్తామో అలాగే వీటిని కూడా ఉడికించుకోవాలి. పది నుంచి 15 నిమిషాల్లో అయిపోతుందండి. అంతే, మనం రెగ్యులర్గా ఇడ్లీని ఎలా చెక్ చేస్తామో అలా ఒకసారి చెక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. వీటి ఎడ్జెస్ని నైఫ్తో ఒక్కసారి లూజ్ చేసేసి మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. తర్వాత నైఫ్తో కట్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.